రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 నుంచి 2024 వరకు నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రిలీజ్ చేసింది. ఆర్థిక పరంగా సమ్మిళిత అభివృద్ధి కోసం ఆర్థిక పరంగా భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిని లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపొందించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా ఆబ్జెక్టివిటీతో పనిచేయాలో ఒక ముసాయిదాన్ని రిలీజ్ చేసింది. ఈ స్ట్రాటజీలో ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఆర్థికపరమైన సేవలని కూడా జనానికి ఎఫోర్డబుల్గా అందుబాటులోకి తేవాలనుకుంది. ఎఫోర్డబిలిటీ అంటే ఒక సామాన్యుడికి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ, ఒక సామాన్యుడికి పెన్షన్ కానీ, ఒక సామాన్యుడికి ఇన్సూరెన్స్ కానీ, ఇట్లా అనేక అంశాల్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్లో ఆర్బీఐ ఒక మంచి స్ట్రాటజీని తయారు చేసింది. ఇక్కడ కస్టమర్ లిటరసీ అంటే ఆర్థికపరమైన అంశాల్లో ప్రతి ఒక్క వినియోగదారుడికి కొంత అవగాహన కల్పించాలని కూడా ఆర్బీఐ చెప్పింది. ఫినాన్షియల్ లిటరసీ కస్టమర్స్కి లేకుండా వాళ్ళు రేపొద్దున ఫినాన్షియల్ ఇంక్లూజన్ అసలు సరిపోదు. కాబట్టి ఫినాన్షియల్ లిటరసీ అనేది అంటే మనం అక్షరాలు రావటం ఒక లిటరసీ అయితే ఆర్థికపరమైన అంశాల్లో కొంత నాలెడ్జ్ ఉండటం అనేది ఫినాన్షియల్ లిటరసీ అంటాం. ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అడ్వైజరీ కమిటీ ఈ సిఫార్సులని చేస్తుందన్నమాట. ఆర్బీఐ అనుసంధానంతో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అడ్వైజరీ కమిటీ. అసలు ఈ కమిటీలో ఎవరున్నారు? సెబీ యొక్క రిప్రజెంటేటివ్స్, ఐఆర్డిఐ రిప్రజెంటేటివ్స్, పిఎఫ్ఆర్డిఐ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా దీనిలో ఉన్నారు. అయితే దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి ఆబ్జెక్టివ్స్ ఇండియాలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ కానీ మనం చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆల్రెడీ ఉంది. దాంతోపాటు ప్రతి గ్రామంలో 5 కిలోమీటర్స్ రేడియస్లో ఖచ్చితంగా బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి, ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలన్నమాట. ప్రతి గ్రామానికి 5 కిలోమీటర్ల రేడియస్లో ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి. దాంతోపాటు ఎవరైతే ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ అందుబాటులో తేవడం అనమాట. దాంతోపాటు పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ షుడ్ బి మేడ్ ఫుల్లీ ఆపరేషనల్. సో ఎవరెవరు బ్యాంకుల దగ్గర నుంచి బయట ప్రతి విషయంలో ఒక క్రెడిట్ రిజిస్ట్రీని మెయింటైన్ చేయాలి. మార్చ్ 22 లోపు పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ అనమాట. దాంతోపాటు డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్, సో ఈ పేమెంట్స్ కానీ ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్ కానీ ఆల్మోస్ట్ క్యాష్లెస్ ఎకానమీ దృష్టిలో మనం ముందుకెళ్ళాలి. ఇండియాలో ఈరోజు కూడా 80% పైన క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి క్యాష్లెస్ ఎకానమీ అనమాట. ఆల్రెడీ మనం 2016లో డిమానిటైజేషన్ చేసాం. ఆ తర్వాత స్లోగా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచేసాం. ఇప్పుడు ఇండియాని క్యాష్లెస్ ఎకానమీ చేయాలంటే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి. దానికి ఏం కావాలి? డిజిటల్ కనెక్టివిటీ కావాలి. దీన్ని పెంచడానికి కూడా ఈ ఆర్బీఐ యొక్క స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది మనకి సూచిస్తుందన్నమాట. దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు, జీవనోపాధి అవకాశాలు అన్నీ కూడా తెలియజేయడానికి ఈ స్ట్రాటజీ చెప్తుంది. దీని మీద మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం చాలా వరకు మనం సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ సొసైటీ అంటాం, కానీ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు సూచించవచ్చు, ఇలా కమిటీ సూచించింది, స్ట్రాటజీ ఇలా ఇచ్చింది అని చెప్పి ప్రతి గ్రామంలో 5 కిలోమీటర్స్ రేడియస్లో ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్తో పాటు పెన్షన్ కూడా అందుబాటులోకి రావాలి. దాంతోపాటు ప్రతి ఒక్క పౌరుడికి వాళ్ళ యొక్క ప్రభుత్వం అందించే రకరకాల లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ గురించి సరైన అవగాహన ఉండాలి. అంతకుమించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి. ఇలాంటి సూచించడం వల్ల మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.